హాయ్ క్యూటీస్, నేను మీ శ్రావణిని. ఇంట్లోనే మోమోస్ చేయొచ్చు ఈజీగా. ఇంట్లో వెజిటబుల్స్తోనే చేసేవచ్చు. చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. సాస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, మోమోస్ సాస్ కూడా. అది కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. చిన్న గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని దాంట్లో టమాటో, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు అండ్ కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. ఇలా మ్యారినేట్ ఏం లేదు. చక్కగా బాయిల్ చేసుకోండి కాసేపు. తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత అది ఇంకా మిక్సీ పట్టేసేయండి. సడన్ పేస్ట్ లాగా అయిపోవాలి. ఇంకా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్యాన్లో నేను ఆ పేస్ట్ మొత్తం వేసేసి కొంచెమే ఆయిల్ వేసుకొని మగ్గించుకోండి. ఇంకా తర్వాత బటర్ వేసుకోండి. ఆయిల్ తక్కువ బటర్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇంకా అది మగ్గిన సిమ్లోనే పెట్టండి, హైలో అస్సలు పెట్టండి, మాడిపోద్ది. సిమ్లో కాసేపు మగ్గిన తర్వాత ఇంకా నేను బటర్ వేసుకుని మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పించ్ ఆఫ్ సాల్ట్, కారం కారం ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి, సరిపోద్ది టేస్ట్. ఇంకా తర్వాత నేను లైట్గా పసుపు వేసుకుని ఇంకా మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం లాస్ట్లో నేను మసాలా వేసుకుంటే వేసుకొని, లేకపోతే లేదు, ఏం అవసరం లేదు. లైట్గా వేసుకుంటే సరిపోద్ది. ఇంకా అది కూడా కలుపుకున్న తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసుకుని మళ్ళీ కాసేపు కలుపుకున్న తర్వాత మన దగ్గర టమాటా కెచప్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేయండి. ఇంకా అది కూడా వేసి బాగా కలపండి. మిక్స్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో మీరు కొంచెం పించ్ ఆఫ్ షుగర్ వేయాలి. షుగర్ వేస్తే ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. ఎక్కువ వేసేయకండి, లైట్గా చాలు. ఇంకా లైట్గా వేసిన తర్వాత ఇంకా మీకు బటర్ సరిపోలేదంటే బటర్ వేయండి, కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇంకా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేయచ్చు. ఇంకా నేను మోమోస్ చేసుకున్నాను. డో ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను. ఆ డో కూడా చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా ఎలా కలుపుకోవాలి, ఏంటి ప్రొసీజర్ అని. ఫస్ట్ మోమోస్ చేసుకునే తర్వాత ఇంకా దాంట్లో స్టఫింగ్ చేసేటప్పుడు ముందు వాటర్ బోర్డర్స్ చుట్టూరు అప్లై చేసుకోండి. వాటర్ కావాలంటే వాటర్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్లో కార్న్ఫ్లవర్ వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసి అదైనా అప్లై చేయొచ్చు. ఇంకా స్టఫింగ్ పెట్టేసుకుని ఇంకా వాటర్ బాగా అటు ఇటు అప్లై చేసుకుని ఇంకా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఫోల్డ్ చేసుకుని ఇంకా మీరు స్టీమ్ అయినా చేసుకోవచ్చు, ఇడ్లీ కుక్కర్లో అయినా. నా దగ్గర అయితే ఇడ్లీ కుక్కర్ ఉంది, ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసుకున్నాను. లేదు నాకు ఇడ్లీ స్టీమ్ మోమోస్ నచ్చవు, ఫ్రై మోమోస్ అయితే బాగుంటుంది మోమోస్లో ఇంకా నేను సాస్ మిగిలింది కదా ప్యాన్లో, దాంట్లో మోమోస్ వేసేసుకుని ఇంకా కాసేపు మగ్గనిస్తే సాస్ మోమోస్ రెడీ. ఇంకా తినేవచ్చు చక్కగా.